పిల్లల్ని రోజు స్కూల్కి పంపాలంటే ఆడపిల్లల్ని అత్తారింటికి పంపాలన్నంత పని అవుతోంది. స్నానం చేసి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ఇక్కడ పెట్టకపోతే వెళ్ళేప్పుడు మర్చిపోతాను. బాసు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పడం కాదు, ఎక్కడున్నావో చెప్పు. మీరెక్కడున్నారు సార్? ఇంట్లో. ఓ, అయితే నేను ఆఫీస్లో ఉన్నాను సార్. నేను ఆఫీసులోనే ఉన్నాను. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు? నువ్వు నిజం చెప్పవని అలా అన్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను సార్. ఇప్పటిదాకా ఇంట్లో ఏంటయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పటిదాకా పిల్లలు ఉన్నారు సార్. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ బ్యాంకు వాళ్ళు ఉంటారు. నేను స్నానం చేసి వాళ్ళు వచ్చే లోపల అక్కడ ఉంటాను సార్. దొరికాడు కొండిగాడు. ఈ లోన్ రాకపోతే మన కన్స్ట్రక్షన్ కంపెనీకి చాలా ఇబ్బందులు వస్తాయ్యా. లోన్ వస్తుంది సార్, తెప్పించే బాధ్యత నాది. అది రావాలంటే ముందు నువ్వు ఇక్కడికి రావాలి కదా. నేను రావాలి అంటే మీరు ఫోన్ పెట్టాలి కదా సార్. పెట్టండి సార్. మీ బుక్స్ అన్ని పెట్టుకున్నారు కదా? పెట్టుకున్నామమ్మా. ఇప్పుడే కదా రెడీ అయ్యా? బాత్రూమ్ కమ్మా. మళ్ళీ బాత్రూమ్ కేంట్రా? లూజ్ మోషన్సా? అవును, లూజ్ మోషన్స్. కూర్చోరా, నేను ఇప్పుడే టాబ్లెట్ తీసుకొస్తాను. ఆగమ్మా, నువ్వు కంగారు పడకు. లూజ్ మోషన్సే కానీ నాకు కాదు. మరి టెన్షన్ తో ఆ రాంబాబుకి వచ్చేలా చేస్తాను. అసలు వాడికి టెన్షన్ ఎలా వస్తుందిరా? వాడు అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. నేను వాడికంటే ముందు బాత్రూమ్కి వెళ్ళాననుకో, వాడు ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదరా? అక్కడ వాడి జాబ్ పోతుందంటే ఒక్కరోజు నా స్కూల్ పోతే నష్టమేం లేదు. పట్టు వదలని విక్రమార్కుళ్ళ పంతంలో నన్ను మించిపోయావురా. నా కొడుకు అనిపించుకున్నావురా. వీడింత దొంగ నా కొడుకని వాడితో అనిపించుకోవాలమ్మా. అంత టార్చర్ పెట్టాలి వాడిని. మేము ముగ్గురంని బాణాలమ్మా. నువ్వు గురి చూసి వదిలితే మేము వెళ్ళి గుచ్చుకుంటాం. ఈ రోజు నీ బాణాన్ని నేనమ్మా. గుచ్చుతే రక్తం కాదు, గుండె జారిపోయే బాధ రావాలి. తిలకం తెస్తాను, ఇక్కడే ఉండరా. బాత్రూమ్కి వెళ్ళకు. తిలకం యుద్ధానికి వెళ్తున్నావు కదన్నయ్య, వీర తిలకం దిద్దడానికి. తల్లిగా నాకు రాని ఐడియా నీకొచ్చిందమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ సాహసాన్ని కళ్ళారా చూడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందన్నయ్యా. ఎందుకు చూడలేవురా? స్కూల్కి వెళ్ళాలి కదరా. స్కూల్ ఏముందిరా, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. కానీ ఇది పండగ రోజు. ఇలాంటి రోజు రోజు రాదు. నువ్వేమంటావమ్మా? పండుగ పూట కూడా స్కూల్కి వెళ్ళమని చెప్పేంత కసాయి తల్లిని కాదు బాబు నేను. అమ్మ పర్మిషన్ ఇచ్చింది, తిలకం తెచ్చింది. చేయించన్నయ్య, తిలకం తెచ్చి చల్లి. మన పరువు నిలబెట్టాలన్నయ్య. బాత్రూమ్ బట్ట నిలబెడతాను, నువ్వు ఎమోషన్ అవ్వకు. రాంబాబు, అతి తొందరలోనే నాకు ఇల్లు వద్దురా బాబు అని పరిగెత్తేలా చేస్తాను. అమ్మా, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళరా. అవతల పెద్ద మనిషి రాంబాబు గారు వెళ్తున్నారా? మంగళం ఈ మార్పేంటి? మనం మారితే పోలా. అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలండి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే మీరు బాత్రూమ్కి ఎప్పుడెళ్ళా పర్లేదు, కానీ ఉన్నప్పుడు తొందరగానే వెళ్ళాలి కదండి. ఇదేంటి ఇలా అంది? నా ఉద్యోగం పోవాలని అందా, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళమందా? ఎవరున్నారు లోపల? ఎవరు లేరు. ఉండి లేరంటారేంటి? గడిపెట్టుంటే ఎవరు లోపలంటావేంటి? మనిషి ఉన్నట్టే కదా. కొంచెం త్వరగా రారా. నేనేమో చుట్టాలింటికి వచ్చానా? ఒకరోజు ఇంటి రావడానికి? అయిపోతే వచ్చేస్తాను. నేనేం అనలేదురా, కొంచెం త్వరగా రారా అన్నాను. అంటే మధ్యలో వచ్చేయమంటావా? గొడవ పెట్టుకునే తీరిక నీకుందేమో కానీ నాకు లేదురా. నాకు పెద్ద ప్రాబ్లం తెలుసా? చప్పుడవుతే నాకు అవ్వడానికి టైం పట్టేస్తుంది.
అయితే మాట్లాడను. రేయ్, చప్పుడైతే అవదన్నో, లోపల సెల్ ఫోన్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ లేకపోతే అవ్వదు. బోర్ కొట్టకూడదని వీడియో గేమ్స్ కి అలవాటు పడ్డాను. లోపల ఒక్కడనే ఉండాలి కదా. ఒక్కడు కాకపోతే గుంపులు గుంపులుగా వెళ్తారా? అదిగో నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడను. ఉన్నావా? అదే పనిలో ఉన్నాను. ఇంతసేపు ఏంట్రా? అన్నం తింటున్నావా, ఇనప మొక్కలు తింటున్నావా? అదిగో నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. మాట్లాడితే నీకు రాదంటావు, మాట్లాడకపోతే నువ్వు బయటికి రావు. ఎలా రా నీతో? మీ అమ్మకి చెప్తాను. నువ్వు ఏంట్రా స్కూల్కి వెళ్ళరా మీరు? ఉన్నమ్మా, దృశ్య కూడా రావాలి కదా. దృశ్య ఏడి? వాడేడి? బాత్రూమ్ లో ఉన్నాడు. అవునా? అవునా? అదేమన్నా బెడ్రూమా అండి? అంతసేపు వాడు బాత్రూమ్ లో ఏం చేస్తున్నాడు? వాడు అంతేనండి, వాడు కొంచెం ప్రాబ్లం. దానివల్ల మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతోంది. కలిసి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కామన్ అండి. ఉంటే సర్దుకుపోవాలి, లేదంటే సామాను సర్దుకోవాలి. ఆహా, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. మమ్మల్ని ఏదో ఒక రకంగా ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనే కదా? ఏం మనుషులండి మీరు? అలా అనుకుంటే వీళ్ళు వాష్రూమ్ లోకి వెళ్తానంటే వీళ్ళ నాపి మిమ్మల్ని ఎందుకు పంపిస్తానండి? నేను వెళ్తున్నానని తెలిసి నన్ను ఆపడానికి నాకన్నా ముందు వాడిని పంపించారు కదా? అయ్యో రామా, వాడక్కడ ఉన్న విషయం నిజంగా నాకు తెలీదండి. తెలియకపోతే నా అర్జెన్సీ అర్థం చేసుకుని మీ అమ్మ వాడిని పిలవచ్చు కదా? ఈ డిస్కషన్స్ ఎందుకు? గ్రౌండ్ లో ఆడుకునే వాడిని పిలవచ్చండి, అక్కడున్న వాడిని ఎలా పిలుస్తానండి? సర్లే, మీరు ఇంతగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకోసం పిలుస్తాను. పిలిస్తే వాడొస్తాడో లేదో చూద్దాం. పదండి. పదండి. ఆగండి. దృశ్య, ఒరే దృశ్య. ఏంటమ్మా, ఇప్పుడు మేము పిలిస్తే నువ్వు బయటికి రావు కదా? రాను. చూసారా, రానంటున్నాడు. మీరు వాడిని రమ్మని పిలిచినట్టుగా లేదు, రావద్దు అని చెప్పినట్టుగా ఉంది. అయ్యో రామా, మీకు అలా అర్థమైందా? ఎలా పిలిచిన వాడు రాడండి. పోనీ ఎలా పిలవాలో మీరే చెప్పండి, అలాగే పిలుస్తాం. వస్తాడేమో చూద్దురు గాని. ఆహా, చాలా బాగుందండి. ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉంది తెలుసా? మేం పిలిచినా బయటికి రావద్దురా అని చెప్పినట్టుగా ఉంది. అమ్మో, ఫోన్ మా బాస్ అనుకుంటా. ఫోన్ వచ్చినట్టుగా లేదు, నాకు చావు వచ్చినట్టుగా ఉంది. రే, నువ్వెక్కడికి? చెప్తాను. సార్, వచ్చేస్తున్నాను. తొందరగా రావయ్యా, టైం ఎంత? అమీర్పేట దాకా వచ్చేసాను సార్, మీరు మేనేజ్ చేయండి. అమ్మా, దృశ్యం త్వరగా రమ్మను. పాపం ఇక్కడ రాంబాబు అంకుల్ ఇంట్లోనే ఉండి అమీర్పేట దాకా వచ్చానని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో ఉండి అబద్ధం చెప్తున్నావా? మిమ్మల్ని కాదు సార్. సార్, ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం సార్. ఇక్కడ నా లైఫ్ కే ప్రాబ్లం. 10ంటికి రావాల్సిన వాడి 10:30 రాకపోతే ఏం చేయాలి నిన్ను? ఏమీ చేయొద్దు సార్, నేనే వచ్చి వాళ్ళ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదన్నా తేడా వస్తే నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేస్తాను. ఇంకెక్కడ జాబ్ దొరకకుండా చేస్తాను. ఫోన్ పెడితే 10 నిమిషాల్లో వస్తాను సార్. రేయ్, నేను బయలుదేరట్లేదని గట్టిగా అరిచి మా బాస్తోనే చెప్తావా? ఇప్పుడు కాదురా, టైం ఉన్నప్పుడు వచ్చి నీ పని చెప్తాను. వస్తున్నారు. ఏమండి, వాడిని పిలవండి. మీరే పిలవండి. రే బాబు దృశ్య, మా బాస్ నాకు దినం చేసి పిండం పెట్టేటట్టుగా ఉన్నాడురా. నీకు దండం పెడతాను, బయటికి రారా.
నీ ఆఫీసు ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30. ఓ అమ్మా, నువ్వేమంటావే? నీ ప్రాబ్లం తీరడానికి ఇంకా గంట పడుతుంది అనుకున్నానే. అవునవును, అలాగే ఉంది. రేయ్, నీకు దండం పెడతాన్రా. అవసరమైతే నీకు 10 కొబ్బరికాయలు కూడా కొడతాన్రా. త్వరగా బయటికి రారా. రేయ్, ఏమండి, మీకు కావాలంటే ప్రదక్షిణాలు కూడా చేస్తారండి. వాడిని బయటికి రమ్మని చెప్పండి, నాకు టైం అవుతోంది. బాబు దృశ్య, త్యాగం మన నెత్తూరులోనే ఉంది కదా. మనం బాధపడినా పర్వాలేదు, పక్క వాళ్ళకి సాయం చేయాలి కదా. బయటకొచ్చే నాన్న. అమ్మా, నేను నీ కొడుకునమ్మా, నా గురించి ఆలోచించవా? చెప్పేది విను బాబు, ఎలాగో 10:30 అయిపోయింది కదా. అమ్మో, నా ఉద్యోగానికి అసలు పెట్టారుగా. బాబు దృశ్య, వస్తున్నా. వస్తున్నాడండి. చూసారా వాడిని? ఒంటి మీద నీళ్లు లేవు, వాష్రూమ్ లో నీటి చుక్క లేదు. ఏం చేశాడండి వాడు ఇంతసేపు? అమ్మా, నాకు అర్జెంట్. రేయ్, ఆగు, నాకు అంతకంటే అర్జెంట్. ఏమండి, మోటార్ వేస్తారా? ఏ నీళ్లు లేవు, కరెంట్ లేదు. చూసారుగా, అయితే ఇవాళ స్నానం లేదు. కనీసం ఉద్యోగమైనా ఉండేలా చూసుకోవాలి. కంగారులో కీ మర్చిపోయాను. ఏంటి సారు, బండి క్లీనింగ్? పల్లకిలో పెళ్లి కూతురులాగా పాత బండికి కొత్త కవరు, పైగా డైలీ క్లీనింగ్ చెయ్యండి చెయ్యండి. రేయ్, బండి క్లీనింగ్ కాదురా, నీ అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ బట్టలతో ఆఫీస్కి ఏంది సారు? వెళ్ళకూడదా? అంటే పొయ్యి లేకుండా వంట చేస్తున్నామని చెప్తే ఎవరైనా నమ్ముతారా సారు? రేయ్, కరెంటు కుక్కర్ తో వంట చేయట్లేదా? పని ముఖ్యంగానే పనిముట్లతో కాదురా. సారు, నా మీదేసే పంచులు లోపలేసుంటే ఈ పంచుతో మీరు ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు సారు. ఆహా. అబ్బో, నేను నోటితో పనిచేస్తే మీరు చెయ్యితో పనిచేశారని సారు. చెయ్యి నోటికి అన్నయ్యరా, అప్పుడప్పుడు నోరు చేయలేని పని చెయ్యి చేస్తుంది. అర్థం కాలేదు సారు. అర్థం కాలేదా? కడుపు మంటగా ఉన్నప్పుడు ఆ మంట తగ్గటానికి టాబ్లెట్ వేసుకోవాలి కానీ మసాలా వేయకూడదు. ఓహో, అదా? అంటే లోపల మేడం గారితో ఆల్రెడీ గొడవ అయిందా? అబ్బో. దీని అమ్మ జీవితం, ఈ హడావుడిలో స్కూటర్ కూడా స్టార్ట్ కావట్లేదు. మీరు అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలా సారు? లేదురా, ఒక 5-6 గంటలు ఇక్కడే ఉండి స్నానం చేసి భోజనం చేసి తర్వాత వెళ్తాను. వెళ్ళాలరా అర్జెంట్ గా. సార్, మీ స్కూటర్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు నేను చెప్తాను, నాకు అందిస్తారా? వీడికి నెలకి జీతం ఇచ్చేదో 100, ఆ 100 ఇప్పుడు అడుగుతున్నాడు. సరేరా, ఇస్తాను రా, చెప్పు. పక్కారా ఇస్తాను రా, చెప్పు. సార్, మీరు స్కూటర్ లో స్కూటర్ తాళం బదులు ఇడి తాళం పెట్టారు సారు. వందివ్వండి సారు. ఇస్తాను రా. ఈ 100 లాభం. యావు. అయ్యో సార్, అమ్మో, వదలండి సార్. అయ్యో సార్, అమ్మో, నా కీస్ ఎక్కడ పెట్టాను? 100 లాభం అనుకుంటే 100 బయట ఒకటే కుట్టారు. అమ్మో, అయ్యో, అబ్బా, చెప్తా వీడి పని. పొడి చేసినాడు. అబ్బో. వాచ్మెన్, ఏంటి బాబు? ఇదిగో రాంబాబు అంకుల్ తన స్కూటర్ కి నీ దగ్గర ఉంచమన్నాడు. ఇదేంటి, తాళం కోసం కదా లోపలికి వెళ్ళారు? దొరికింది, మళ్ళీ మర్చిపోతారేమోనని మీ దగ్గర ఉంచమన్నారు. వచ్చి అడుగుతారంట. అలాగా? Yes! Yeah, sixer! కీస్ దొరకలేదు, కనీసం ఆటోలో ఉన్నా వెళ్ళాలి. ఏ వాచ్మెన్, ఎవరైనా ఎక్కువసేపు ఏడిపించడం కరెక్ట్ కాదు. దేని గురించి బాబు? రాంబాబు స్కూటర్ కి జేబులో దాచాను, ఆయన నేర్పిస్తా ఉన్నావు కదా. ఏరా, కీ ఉందా? అంటే సార్ అది ఉందా లేదా? అదేంటి బాబు, ఇందాకకి నువ్వే నాకు ఇచ్చావు కదా. రాంబాబు సరే అమాయకుడు, నీ మాట నమ్మినా నమ్ముతాడు. నేనంత అమాయకుడు ఏం కాదురా, నేనేది అంత ఈజీగా నమ్మను. తాళం తీరా.
మీరు నా తోలు తీయరు కదా, తాళం తీరా, తోలు తీయరు కదా, తాళం తీరా, తోలు తీయరు కదా, తాళం తీరా. తోలు తీయరు కదా. ఏయ్! అబ్బా, అయ్యో, 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 సారు, సారు, అయ్యో, అయ్యో, అయ్యో. అబ్బా. వాష్రూమ్ బయట నిలబెడతానో నిలబెట్టావురా? అదుక్కు మేలే అంతకు మించి టవల్తో రోడ్ మీద పరిగెత్తిచ్చాను. వీటికి తోడు కరెంట్ కూడా పోయింది. హలో, కరెంటు పోలేదు, ఫీజు పీకేశాను. అయ్యయ్యో, నా కొడుకే, నా బంగారమే, నా బుజ్జి. కూర్చో కూర్చో. ఈ శుభ సందర్భంలో మీకందరికి పాయసం చేసి పెడతాను. అయ్యో, రోజు లేట్ అవుతుందని బాస్ వాళ్ళ ముందు తిడతాడేమో. ఈ రోజు ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. అసలు లేట్ అనేది రాంబాబు లైఫ్ లోనే లేదు. టైం అంటే టైం. సార్ 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 మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. ఆ బస్సులో కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. దా కూర్చో. ఏయ్, ఎలవా. ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే బొగ్గుల కోసం సంచి కావాలి ఇంకోటి ఏడ్చాడంట. ఎలవా. ఎవరు సార్ అడిగింది? ఏయ్, ఎలా? వాళ్ళు మీరు. చాలా నీట్గా ఉంటాడు. మచ్చలేని క్యారెక్టరు, ముడతలేని ఇన్సర్ట్ అతని ప్రత్యేకత. పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అకౌంట్స్ లో జమ్ అనుకోండి. అమ్మో, మా ఆవిడ వీళ్ళ ముందు మాట్లాడితే వీక్ అయిపోతాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. అలాగే. హలో, ఎక్స్క్యూజ్ మీ. బ్యాంక్ నుంచి వచ్చింది మీరేనా? నువ్వెవరు? బయట టీ అమ్ముకునేవాడువా? హే మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పంచర్లు వేసుకునేవాళ్ళ? పిల్లల పందికి ప్యాంట్ షర్ట్ వేసినట్టుగా ఉన్నావు. నన్ను పంచర్లు వేసుకునేవాడిని అంటావా? ఏ వీడెవడో చూడండి అయ్యా, మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఆఫీస్లోకి ఎవడెవడో వస్తున్నాడు, చూసుకోకర్లే. రేయ్, ఎవడెవడో కాదురా, నేను ఎవడో తెలుసా? అకౌంటెంట్ రామ్ బాబుని. హా. ఇతనేంటి ఈ వేషంలో వచ్చాడు? ఇతనే రాంబాబు అని చెప్తే లోన్ రావటం కాదు, నాకు కష్టాలు వస్తాయి. ఏయ్, ఎవడవా నువ్వు? మీ అకౌంటెంట్ రాంబాబు అంటున్నాడు. చెప్పేశాడా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? చాలా నీట్ గా ఉంటాడన్నారు, ఇంత డర్టీగా ఉన్నాడేంటి? ముడతలేని ఇన్సెట్ అన్నారు, అసలు షర్టే లేకుండా వచ్చాడేంటి? ఈ రోజు శుక్రవారం కదా సార్, శుక్రవారం రోజు ఇతను పూజలో ఉంటాడు. పూజ రోజున ఇతను ఈ గెటప్ లోనే ఉంటాడు. రాంబాబు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. ముందు అతనికి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమన్నాడండి? నన్ను పంది అన్నాడు. పదండి వెళదాం. సార్ 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 వెళ్ళకండి సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. అతని మాట మర్చిపోండి సార్. మీరు లోన్ మర్చిపోండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ వాళ్ళని బతుకుతారేంటి సార్? వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. రాంబాబు, వరి చేల్లో దిష్టి బొమ్మలో ఈ అవతారం ఏంటి రాంబాబు? నీ వల్ల లోన్ కాస్త పోయింది. సార్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి సార్.
నేను లోడిపోయి ఏడుస్తుంటే నువ్వు బాత్రూమ్ అంటావేంటయ్యా? సిచ్యువేషన్ అలాంటి సార్, ఒకసారి ఇది పట్టుకోండి. ఆ? ఇప్పుడే వస్తాను సార్. ఛీ! లోపల ఎవరు సార్? మనిషి తమరి పేరేంటి సార్? ఈ టైంలో వివరాలు ఏంట్రా? ఓటర్ లిస్ట్ తయారు చేసుకునే వాళ్ళ ఏంటిది? కాస్త త్వరగా రండి సార్. నా కోపం వచ్చింది, నేను రాను. నేనెవరి మీద కోపడాలో అర్థం కావట్లేదు. ఈ రోజు బాత్రూమ్ అన్ని నామి స్ట్రైక్ చేసినట్టుగా ఉన్నాయి. మీరేంటి ఇక్కడ? అంటే డోర్ ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేద్దామని. నేను వేసుకుంటానులేండి. సార్ 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 మళ్ళీ ఏమైందయ్యా? సార్, ఒక టాయిలెట్ బిజీ, రెండోది లేడీస్ టాయిలెట్. మీరే నాకేదో ఒక దారి చూపించాలి ప్లీజ్ సార్, ప్లీజ్. నీ కళ్ళకి నేను సులభ కాంప్లెక్స్ దగ్గర టోకెన్లు ఇచ్చుకునే వాళ్ళ కనపడుతున్నానా? ఏంటలా అనుమానంగా చూస్తున్నావు? ఇప్పుడు క్లారిఫై చేసుకుంటున్నావా? సార్, ఈ టైంలో జోక్ లేండి సార్. నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు సార్. నన్ను మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ సార్, ప్లీజ్. ఏదో ఒకటి చేయండి సార్. ఏదో ఒకటి. 1 minute. రా బాబు. సార్, మీరు చాలా జీనియస్ సార్. ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా చెప్పకపోయినా బాగా అర్థం చేసుకున్నారు. అదే చేత్తో సబ్బు కూడా ఇస్తే ఆ!